నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి నుండి 200 మీటర్ల దూరంలో నిలబడి నేను మాట్లాడుతున్నాను, మీకు ఛాలెంజ్ చేస్తున్నాను అని నారా లోకేష్ గారు చెప్తున్నారు. అసలు ఇది ఛాలెంజ్ అన్ని దేనికి సంబంధించి అంటే మెగా డిఎస్సీ మీద వైఎస్ఆర్సీపీ ఏవైతే విష ప్రచారం చేస్తుందో దానికి సంబంధించి మీకు ఏ అనుమానం ఉన్నా మా దగ్గరికి రండి, మేము సాక్ష్యాలతో సైతం నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాము అంటూనే జగన్మోహన్ రెడ్డి గారు గుడివాడ అమర్నాథ్ గారిని పొగిడారు, సభాషను మెచ్చుకున్నారంట. దేనికి అంటే హోంమంత్రి గారి మీద మేకప్ మంత్రి అని చెప్పేసి చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సమర్థించుకుంటాం. ఇంకా తిరిగి అనిత గారే ఎక్కువ మాట్లాడుతున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారంట. మహిళల మీద ఇలాంటి నీచమైన రాజకీయం ఏంటి, ఇంకా మారరా అంటూ నారా లోకేష్ గారు వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. మరి దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. అంటే నారా లోకేష్ గారు ఆయన విద్యాశాఖ మంత్రి, ఐటీ, దీన్ని బేస్ చేసుకొని తన పార్టీలో ఉన్న ఒక మహిళా మంత్రి మీద వచ్చిన కామెంట్స్ మీద రియాక్ట్ అయ్యారు. అట్ ద టైం ఏంటి అంటే డిఎస్సీ మీద ఆయన శాఖకు సంబంధించి వస్తున్న ఆరోపణల మీద రియాక్ట్ అవుతూ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఇంటి నుండి 200 మీటర్ల దూరంలో నిలబడి మాట్లాడుతున్నా, ఛాలెంజ్ విసురుతున్నా, దమ్ముంటే రండి అని చెప్పేసి అన్నారు. ఎలా చూడాలి? సవాల్ బస్తీ మే సవాల్ ఏంటది? తాడేపల్లి బస్తీ మే సవాలా, అంతే, లేకపోతే మంగళగిరి బస్తీ మే సవాల్. అంటే లోకేష్ సవాల్ చేశాడంటే అదే ఏది మెగా డిఎస్సీ నేను పెట్టాను, మరి నువ్వు ఎందుకని పెట్టలేకపోయావు? అంతేగా 5 ఏళ్ళు మరి 5 డిఎస్సీలు పెట్టాలి, సంవత్సరానికి 1 డిఎస్సీ పెట్టాలి జనరల్గా. అది ట్రాక్ రికార్డ్. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ఆయన 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా 14 డిఎస్సీలు పెట్టాడు. అంటే ఒక సంవత్సరం ఏదో మిస్ అయినట్టు. మరి జగన్మోహన్ రెడ్డి 5 డిఎస్సీలు ఎందుకని పెట్టలేకపోయాడు? ఇప్పుడు మేము మెగా డిఎస్సీ పెట్టాం. దగ్గర 15,941 మంది టీచర్లు ఒక సంవత్సరం కాలంగా పనిచేస్తున్నారు. రేపొద్దున ఇంకో డిఎస్సీ, ఇది చిన్నదే, ఎంత ఇది, ఒక 4,000 పోస్టులతోనో ఏమో రెండో డిఎస్సీ కూడా పిలిచారు. టెట్ అసలు జరుగుతుంది, టెట్ పరీక్షకి షెడ్యూల్ కూడా ఇచ్చారు. లేకపోతే జాబ్ క్యాలెండర్, దాని గురించి కూడా సవాల్ చేశాడు. ఇది లోకేష్, నువ్వు అన్నావు కదా 200 మీటర్ల దూరం ఏంటి, జగన్ ఇంటికి కరెక్ట్గా 200 మీటర్ల దూరం అంటే ఆయన మరి మంగళగిరి పర్యటన, శాసనసభ్యుడు కదా, అటు మంత్రిగా ఇటు శాసనసభ్యుడిగా మంగళగిరిలో అభివృద్ధి కార్యక్రమాలు, అక్కడే మరి రిబ్బన్ కటింగ్స్, శంకుస్థాపనలు, కేంద్ర మంత్రితో కలిసి పర్యటన ఈరోజు లోకేష్. అక్కడ ఉండి సవాల్ ఏమని చేశాడు? నేను జాబ్ క్యాలెండర్ ఇచ్చాను. ఇప్పుడు ఏది నిన్న ఇచ్చేశాడు, 10,060 పోస్టులతో ఇచ్చాడు. మరి నువ్వెందుకని 5 జాబ్ క్యాలెండర్లు ఇవ్వాలి? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 5 జనవరిలో వచ్చాయి. ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ అన్నాడు కదా, ప్రతి జనవరికి సాక్షి క్యాలెండర్ ఇచ్చావు, ఒక్క జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదే. నేను మరి జాబ్ క్యాలెండర్ ప్రతి ఉగాదికి ఇస్తా. మొన్న ఉగాదికి ఇచ్చాను, రాబోయే 4 ఉగాదులకు కూడా 4 జాబ్ క్యాలెండర్లు ఇస్తాను. అంటే ప్రభుత్వ ఉద్యోగాలమ్మా ఈ 24 నెలల్లో దగ్గర ఒక 60,000 పోస్టులు భర్తీ అయ్యాయి. ఇప్పుడు మనం అనుకున్నదే 16,000 టీచర్ పోస్టులు, ఒక 7,000 కానిస్టేబుల్ పోస్టులు, ఇప్పుడు ఒక 1,500 వర్సిటీ పోస్టులు, యూనివర్సిటీ పోస్టులు ఇప్పుడు ఫిల్అప్ అవుతున్నాయి. నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ ఎంతది? 10,000 పోస్టులు. డిఎస్సి రెండోది కూడా వస్తుంది, అదెంత? 4,000 పోస్టులు. ఒక్క మెడికల్ అండ్ హెల్త్లో మంత్రి సత్యకుమార్ చెప్తున్నాడు 10,000 పోస్టులు ఇచ్చారంట. అంటే మొత్తం ఇవాళ ప్రభుత్వ రంగంలోనే కాదు, ప్రైవేట్ రంగంలో మొన్నే చెప్పారు 9 లక్షల ఉద్యోగాల కల్పన గ్రౌండ్ అయ్యాయి, 9 లక్షల కోట్ల పెట్టుబడులు. అరే వాళ్ళంతగా అసలు ఒక పండగలాగా నీకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని వాళ్ళు ఒక లక్ష్యంగా పెట్టుకుని వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎంప్లాయ్మెంట్ని చావు దెబ్బ తీశాడు, ఉపాధి పోగొట్టాడు, పనులు లేని పరిస్థితి కల్పించాడు. అసంఘటిత కార్మికుల దగ్గర నుంచి మొత్తం తాపీ కార్మికులు అందరూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చాడు. నిరుద్యోగం 40% పెరిగిపోయింది. ఇప్పుడు అరాచకానికి బ్రాండ్ అంబాసిడర్గా జగన్మోహన్ రెడ్డి, అది కూడా మాట్లాడినట్టున్నాడు, సవాల్ చేసినట్టున్నాడు. ఏమని? ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ని జగన్మోహన్ రెడ్డి ఏదో సమర్థించాడని,
నిన్న ఈ నలుగురు కాపు నాయకులు జగన్ కలిశారు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి వాళ్ళకేదో దిశానిర్దేశం, టార్గెట్ కాపు, అవును. కుంపటి పెట్టండి, కాపుల్ని కూటమికి దూరం చేయండి, రెచ్చగొట్టండి అంటూ ఏ చిన్నది వచ్చినా వదిలిపెట్టబాకండి అంటూ వాళ్ళకి ఇచ్చిన దిశానిర్దేశంలో కొంచెం అమర్నాథ్ ఏదో తల ఉంచుకుని ఉన్నాడట. కొంచెం అంత ఇదిగా లేడు. ఏది వరుస పెట్టి 4 రోజులుగా అతని మీద అన్ని చోట్ల ఫ్లెక్సీలు మరి కోడిగుడ్లు కొడుతున్నారు. మొత్తం నీకు ఎక్కడ కుప్పం దగ్గర నుంచి ఇచ్చాపురం దాకా రాష్ట్ర వ్యాప్తంగా ఈ అనితను ఉద్దేశించి అమర్నాథ్ అన్న కామెంట్స్ మీరు కూడా మాట్లాడినట్టున్నారు. ఏంటది ఆ మధ్య అసలు ఏది అనితనంట ఎండలో నుంచోబెడితే కిలో మేకప్ పడుద్దంట, అది ఇంటికి తీసుకెళ్లి సున్నం కొట్టుకోవచ్చు గోళ్ళకి, పుట్టి ఎంచుకోవచ్చు అని. అంటే నీకు ఇంట్లో భార్య, మరి 2 ఆడబిడ్డలు ఉన్నారు. అవును. అమర్నాథ్కి అసలు ఇంట్లో పోరంట. ఏంటి ఆ మాటలు అని చెప్పి భార్య తిట్టిందంట, కూతుళ్ళు తిట్టారంట. వాళ్ళే అడిగారంట అమర్నాథ్ని, ఏమని, ఇప్పుడు నా మేకప్ పుట్టితో పెట్టావా మన బెడ్రూమ్ గోడ అందంట. అంతే కదా. పిల్లలు అన్నారంట, ఏంటి డాడీ మా మేకప్ పుట్టితో పెట్టావా మా బెడ్రూమ్ అని చిల్డ్రన్ బెడ్రూమ్ చూపించారంట అమర్నాథ్. తలకాయ ఎత్తుకోలేని పరిస్థితి. తల దించుకుని అమర్నాథ్ ఉంటే అంబటి రాంబాబు అన్నాడంట, ఏం బాధపడబాక అరెస్ట్ ఏం చేయరులే అన్నాడట. అంటే అంబటిని అరెస్ట్ చేశారు. చంద్రబాబును బూతులు తిట్టినందుకు ఆ రోజు 18 రోజులు జైల్లో పెట్టారు. అంటే నన్ను జైల్లో పెట్టారు కాబట్టి నిన్ను కూడా జైల్లో పెడతారనే భయపడబాగానే ఏదో కొంచెం ధైర్యం చెప్పాడంట. వెంటనే సీరియస్గా చూశాడట జగన్. ఎవరికి? రాంబాబు. ఇంకా ఇక్కడ ఫీజులు పోయినాయి. అంటే గుడివాడిని సమర్థిస్తూ అమర్నాథ్ని హోమ్ మినిస్టర్ ఈ మధ్య చాలా ఎక్కువ మాట్లాడుతుంది అన్నాడట. అంటే అనితని టార్గెట్ చేస్తూ జగనే గుడివాడ అమర్నాథ్తో ఈ మాటలు మాట్లాడించాడా? అదే కదా. అంటే అమర్నాథ్ దిష్టిబొమ్మ తగలేస్తే నీకు ఆనందమా? అంటే తగలేసింది నా దిష్టిబొమ్మ కాదు కదా, గుడివాడ అమర్నాథ్ కదా. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన పార్టీ వాళ్ళు వ్యక్తిగతంగా ఎంత డ్యామేజ్ అయితే ఆయనకు అంత ఇష్టం. అంతే. ఇప్పుడు మనం చూసాము, రేపు పొద్దున కనుక మళ్ళీ జగన్ కనుక మళ్ళీ సీఎంఐ ఏదో 2.0 అంటున్నాడు. ఇప్పుడు 2.0 వస్తే ఈ మేకప్ కామెంట్ చేసినందుకు అమర్నాథ్కి మహిళా శిశు సంక్షేమ మంత్రి ఇస్తాడా? రైట్. థ్యాంక్ యూ సో మచ్.